అందరికీ నమస్కారం. అమ్మతో కనే ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారందరూ? బావున్నారా? మేమైతే చాలా బావున్నాం. మీరు గూడా బావుండాలని కోరుకుంటున్నాను. నేను మాత్రం ఈరోజు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి చేయాలి అనుకున్న పనిని ఈరోజు చేయబోతున్నాను. అదే నా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఈరోజు వీడియోలో నేను నా కిచెన్ ఎలా క్లీన్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్, ఇంకా మన ఇంటి గురించి, లైఫ్ గురించి కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు బాగా నచ్చుతుందనే కోరుకుంటున్నాను. సరే, ముందు ఫస్ట్ ఒకసారి కిచెన్ మొత్తం చూద్దాం. ఇక్కడ చూస్తే కొంచెం వస్తువులు అక్కడక్కడ ఉన్నాయి. పనులు చేస్తుంటే ఇలా అవ్వడం చాలా నార్మల్. అందరూ సోషల్ మీడియాలో కనిపించేలా ప్రతి ఇంటి ప్రతి మూల కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండదు. మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే 10 నిమిషాలు క్లీన్ చేస్తే 5 నిమిషాల్లోనే ఎక్కడక్కడ చేస్తారు. ఇంకా కన్నయ్య అయితే బొమ్మలు కిచెన్ రూమ్‌లోకి, గిన్నెలు హాల్ రూమ్‌లోకి తీసుకుపోతాడనమాట. ఇవన్నీ పిల్లలున్న ఇంట్లో చాలా మామూలే. నేనైతే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఏం క్లీన్ చేయట్లేదు. నాకెలా సులభంగా ఉంటుందో అలా క్లీన్ చేస్తున్నాననమాట. ముందుగా సెల్ఫ్‌లో ఉన్నవన్నీ బయటకు తీస్తాను. ఇది నేను ఎప్పుడు చేసే పని. ఎందుకంటే సెల్ఫ్‌లో ఉన్న వస్తువులన్నీ బయటికి తీసేస్తే సెల్ఫ్‌లో ఉన్న డస్ట్ అంతా ఎంత ఉందో తెలుస్తుంది. చాలా ఈజీగా కూడా క్లీన్ చేయడానికొస్తుంది. నిజంగా చెప్పాలంటే అసలు మన దగ్గర ఎంత అవసరం లేని వస్తువులున్నాయో కూడా తెలుస్తుంది ఇలా చేస్తే. కొన్ని డబ్బాలు లేకపోతే గిన్నెలు చూస్తే తర్వాత అవసరం ఉంటాయిలే ఇలానే పెట్టేద్దామని సెల్ఫ్‌లో పెట్టేస్తాం. కానీ నిజానికి అవి స్పేస్ తీసుకుంటాయి. చాలా ఉంటాయి. మనం అలానే పెట్టి పెట్టి చాలా జమ చేస్తాం. ఆ బాక్సెస్ లేకపోతే గిన్నెలని మనం యూజ్ చేయము. అవి అవసరం కూడా రావు. ఇలా మీరు కూడా చేస్తారా? మీరు కూడా చేస్తే ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకైతే. ఒక వస్తువు ఒక సంవత్సరం నుంచి వాడకపోతే అది మనకు అవసరమా అని ఒకసారి ఆలోచించి చూడండి. అది అవసరం లేకపోతే తీసేయండి. ఇప్పుడు సెల్ఫ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. మనం వస్తువులు బయటకు తీసి క్లీన్ చేయకపోతే అసలు మనకింత డస్ట్ ఉంటుందా అని కూడా తెలీదనమాట. అందుకే కంపల్సరీ చేయాలి మీరిలా. అందుకే నెలకి ఒక్కసారైనా ఇలా డీప్ క్లీనింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజు కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకిలా ఎక్కువ పని కూడా ఉండదు. నాకు ఇల్లు క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకో ఇల్లు సదురుతూ ఉంటే నాకిది ఒక పని అని అస్సలు అనిపియదు. ఎందుకంటే సదిరిన పని నేను చూసుకుంటే అబ్బా! చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లంతా సదిరేసాక గూడా ఇంకా నేను వెతుకుతూ ఉంటా. ఇంకేమైనా సదిరేది ఉందా అని చూసుకుంటా. ఇంకా మళ్ళా పని పెట్టుకొని మళ్ళా సదురుకుంటా. కన్నయ్య పుట్టక ముందుకైతే నాకేమైనా బోర్ కొట్టినా, లేకపోతే ఏం చేయాలో తెలియకపోయినా క్లీనింగే చేస్తుండే మంచిగా. ఒకరోజు బెడ్‌రూమ్ క్లీన్ జేయడం, ఒకరోజు కిచెన్ రూము, ఒకరోజు హాల్ రూము అలా డే బై డే చేసుకుంటూ ఉండేదాన్ని. ఇల్లంతా సదిరేసాక ఒకసారి చూసుకుంటా ఎలా ఉంది అని. ఒకసారి కాదు చాలా సార్లే చూసుకుంటా. చాలా బాగా సదిరాను కదా అని. అలా చూస్తూ ఉంటే ఉన్న అలసట పోయి ఇంకెక్కువ ఎనర్జీ వస్తుంది నాకైతే. అసలు నేనెక్కడికి వెళ్ళేది ఉండదు కాబట్టి ఇంట్లోనే ఉంటా. ఇల్లే నా ప్రపంచం కాబట్టి ఇంట్లోనే సదురుకుంటూ ఉంటా. ఇంకా కన్నయ్య వచ్చాక కన్నయ్య ప్రపంచం అయిపోయాడు మొత్తం నాకు. ఇంటికన్నా కన్నయ్యని చూసుకోవడం ఎక్కువుంది. కన్నయ్య పనుకున్న టైంలోనే నేను ఇల్లు సదురుకోవడం చేస్తాను. నేను సదిరిందంతా మళ్ళా కన్నయ్య సదురుతాడు. మళ్ళా నేను కన్నయ్య సదిరింది నేను సదురుతా. ఇలానే ఉంటుంది మా ప్రాసెస్ అనేది. ఇప్పుడు నేను పని చేసే టైంలో కన్నయ్య డిస్టర్బ్ చేస్తుంటే అసలు ఎంత కష్టం అనిపిస్తది తెలుసా? అసలు చేయాల్సిన అవసరమే లేదులే తర్వాత చేసుకుందాం అనిపిస్తది. ఒక్కొక్కసారి అనుకుంటా నాకసలు అప్పుడు ఎంత టైం ఉండేది, ఎంత నిదానంగా చేసుకొని వెళ్తుండే. కానీ ఇప్పుడు ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఇంకా అప్పుడున్న టైంలో సగం గూడా లేదు ఇప్పుడు టైం నాకు. మనం వేరే పనులతో బిజీగా ఉన్నా, లేకపోతే బయట పనితోనైనా ఎక్కువ బిజీగా ఉన్నా, మన ఇంటి పని మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఇంటికి వచ్చాక ప్రశాంతంగా అనిపించాలి. ఆ ప్రశాంతత మనమే తప్పకుండా తయారు చేయాలి. ప్రశాంతంగా ఉండాలంటే పెద్ద పెద్ద ఇల్లులు ఉండాల్సిన అవసరం లేదు. చిన్న ఇల్లు అయినా శుభ్రంగా ఉంటే అది మనకు స్వర్గంలా అనిపిస్తుంది. నిజమే కదండీ! మీరే చెప్పండి. ఇప్పుడు మనం చాలా ముఖ్యంగా పాటించాల్సిన టిప్ నంబర్ 2. ఒక వస్తువుకి ఒక స్థానం అనేది ఇవ్వాలి. ఉప్పు ఒక చోట, మసాలాలన్నీ ఒక చోట, పప్పులన్నీ ఒక దగ్గర పెట్టాలి. ఇలా పెట్టామనుకోండి వంట చేసేటప్పుడు మనం అసలు వెతకాల్సిన అవసరమే లేదు. మనకు తెలిసిపోతుంది మసాలాలన్నీ ఒక సైడ్ ఉన్నాయి, పప్పులన్నీ ఒక దగ్గర ఉంటాయని. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలా మీ అందరికి? కిచెన్ కౌంటర్ ఉంటుంది గదా! కిచెన్ బండ అంటారు కదా! దాని మీద అవసరమైనవి మాత్రమే పెట్టుకోవాలి. అనవసరమైనవన్నీ అక్కడనే పెట్టేస్తాం. అక్కడంతా హడావిడిగా ఉంటుంది. మనం వంట చేసిన గిన్నెలు మళ్ళా అక్కడనే పెట్టేస్తాం. అలా మొత్తం హడావిడిగా అయిపోతుంది. అలా కాకుండా అసలేం పెట్టకండి. మీకు అవసరమైనవి లైటర్, పటుగర, ఇంకా గంటలు, స్పూన్స్ లేపోతే ఏమైనా క్లీనింగ్ క్లాత్స్ అవన్నీ ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్‌కి పెట్టుకోండి. కిచెన్ చూడగానే నీట్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం కిచెన్ ఫ్లోర్ మీదనే చూస్తాం కదా! ఏమన్నా సామాన్లున్నాయా లేదా?
ఏం లేకపోతే క్లీన్‌గా కనిపిస్తుంది. అన్నీ అక్కడే పెట్టేసామనుకోండి, మొత్తం క్లమ్జీగా కనిపిస్తదనమాట. ఇలా చేయండి ఒకసారి మీరు. ఇప్పుడు మేముండేదైతే రెంట్ హౌస్. మా సొంత ఇంట్లో కిచెన్ నా ఫేవరెట్ ప్లేస్ అనమాట మా ఇంట్లో. మార్నింగ్ లేచి కిచెన్ రూమ్‌లోకి వెళ్ళగానే సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటాయి కిచెన్‌లోకి. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. ఇంకా నేను టైం ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్ రూమ్‌లోనే. నేనైతే ఆ కిచెన్‌ని చాలా మిస్ అవుతున్నా. పొద్దుగాల లేవంగానే ప్రశాంతంగా ఉంటుంది ఆ కిచెన్ రూమ్‌లోకి వెళ్ళగానే. సొంతిల్లు కాదు కదా! ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకులే అనుకుంటారు కొంతమంది. కానీ నేను మాత్రం అస్సలలా అనుకోను. మనం ఇప్పుడు ఎక్కడుంటున్నామో అదే మన ఇల్లు. రెంట్ అయినా, ఓన్ అయినా. మనం ప్రేమగా సదురుకుంటూ నీట్‌గా పెట్టుకుంటే ఆ ఇల్లే మనకి చాలా ప్రేమను, ఇంకా చాలా జ్ఞాపకాల్ని ఇస్తుంది. కిచెన్ ఎప్పుడు నీట్‌గా ఉండాలా? అయితే ఇదొక్కటి పాటించి చూడండి. మీ కిచెన్ చాలా నీట్‌గా ఉంటుంది. వంట అయిపోయిన వెంటనే ఏం చేస్తారు? హమ్మయ్య! పనయిపోయింది అని కిచెన్ రూమ్ నుంచి వెళ్ళిపోతారు. అలా చేయకుండా స్టవ్‌ని ఒకసారి తుడవండి నీట్‌గా. అలానే సింక్‌లో ఏమైనా ఉంటే అవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. వంటకి కావాల్సిన ఉప్పు, కారం, పసుపు అవన్నీ తీసి ఉంటారు కదా! అవి కూడా సదురుకోవాలి నీట్‌గా. ఎక్కడ ప్లేస్‌లో అక్కడ పెట్టేసేయాలి. అలానే చాకు, అలానే చాపింగ్ బోర్డ్ అవన్నీ ఎక్కడివక్కడ పెట్టేసి ఒక్కసారి మంచిగా క్లీన్ చేసుకోండి. వంట అయిపోయిన వెంటనే ఇలా చేసి చూడండి ఒకసారి. మీ కిచెన్ చాలా నీట్‌గా ఉంటుంది. మీకొక్కసారి పని కూడా పడదు. ఎక్కడున్న వస్తువు అక్కడ పెట్టేస్తే చాలు మీ కిచెన్ చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! వైట్ కంటైనర్స్ అంటే వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా! కారం, ఉప్పు, పప్పులు, మసాలాస్ అవన్నీ వేసుకోవచ్చు. చాలా బావున్నాయి. ఈ బాక్సెస్ కొని నియర్లీ 5 మంత్స్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా నేను చాలా యూజ్ చేస్తున్నాను. ఈ కంటైనర్స్ వైట్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఏం లేకుండా ప్లెయిన్‌గా వచ్చింది కాబట్టి చాలా బావుంది. లుక్ అయితే చాలా డీసెంట్‌గా ఉంటుంది. ఈ బాక్సెస్ తీసుకోవడానికి గూడా చాలా గ్రిప్‌గా ఉన్నాయి. అలానే క్యాప్స్ మాత్రం అసలు ఎయిర్‌వే పోవట్లేవు. ఏమైనా చీమలు గానీ, లేకపోతే పురుగులు పట్టడం గానీ అస్సలేం లేవు. చాలా బావున్నాయి. మీరు చూసి ఉంటే నా కిచెన్‌లో ఈ బాక్సెస్ తప్ప నా దగ్గర ఇంకే టైప్స్ ఆఫ్ బాక్సెస్ లేవు. అంత బాగా నచ్చాయన్నమాట. నా దగ్గర స్టీల్ ఉన్నాయి కానీ నాకు ఇలాంటి వైట్ ట్రాన్స్‌పరెంట్ బాక్సెస్ కావాలని నేను ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేశాను. స్టీల్ బాక్సెస్ అయితే మనకి ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే అవి దాచిపెట్టుకోవడానికైతే యూజ్ అయితాయి. ఇలా ట్రాన్స్‌పరెంట్ ఏంటంటే మన సరుకులన్నీ మనము బాక్సెస్‌లో నింపేసామనుకోండి, రోజు వాడుకునే వస్తువులుంటాయి కదా! అవి మనం దాంట్లో బాక్సెస్‌లో వేసామనుకోండి, మన ఇంట్లో ఏమేం వస్తువులున్నాయో లేవో అని ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. అలానే అయిపోతుంటే మనం ఫిల్ చేసుకోవచ్చు మళ్ళా. నాకు ఆ బాక్సెస్ మీద డిజైన్స్ ఉన్నవైతే నచ్చవు. ఎందుకంటే ఆ డిజైన్స్ అనేవి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. అలానే లోపట ఉన్నయి కనిపియవనమాట. అందుకే నేనైతే ప్లెయిన్ తీసుకోవాలనుకున్నాను. నేను కోరుకున్నట్టే ఆన్‌లైన్‌లో అయితే ఇలాంటి బాక్సెస్ అయితే కనిపించాయి. ఇగ వెంటనే ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఆర్డర్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ, ప్రొడక్ట్ మాత్రం చాలా బావుంది. క్వాలిటీ మాత్రం. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. బాక్సెస్ గూడా చాలా గట్టిగున్నాయన్నమాట. నేను ఈ బాక్సెస్‌కి పెట్టిన ప్రైస్ అయితే చాలా వర్త్. బయటైతే చాలా ఎక్కువ తీసుకుంటారు. ఆన్‌లైన్ కాబట్టి చాలా తక్కువొచ్చాయి నాకు. మీకు కూడా ఇలాంటి బాక్సెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. ఆర్డర్ చేసుకోండి కావాలనుకుంటే. అలానే నా కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఉంటుంది ఈ ప్రొడక్ట్ లింక్. ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే నేనొక చిన్న పనైతే చేస్తున్నాను. గ్రోసరీస్ అన్నీ కవర్‌లో ఉంచకుండా ఇక్కడున్న కంటైనర్‌లోకైతే సదిరేస్తున్నాను. ఎందుకంటే కవర్‌లో పెట్టి షెల్ఫ్‌లో పెట్టేస్తే అవి ఏమైపోయాయో కూడా తెలీదు మనకి. మర్చిపోతాం తరువాత. ఇలా బాక్స్‌లో పెట్టేస్తే కనిపిస్తూ ఉంటాయి. మనకి గుర్తొచ్చి వాడుకుంటాం. కంటైనర్స్ కింద అయితే పేపర్స్ అయితే వేయలేదు నేను. షీట్ అయితే వేశాను. సెల్ఫ్‌కి వేస్తారు గదా! షీట్ నేనైతే బయట కొనుక్కున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ షీట్ గూడా పేపర్ లానే ఉంటుంది. కానీ పేపర్ అయితే ఊకే కదులుతుందని నేనైతే సెల్ఫ్ వేసే షీట్ అయితే వేశాను. నెక్స్ట్ సెల్ఫ్‌లో గిన్నెలు పెట్టాలి కాబట్టి నేనైతే క్లాత్ వేశాను. ఇక్కడ అవసరం ఉన్న గిన్నెలు మాత్రమే సెల్ఫ్‌లో పెడుతున్నాను. అవసరం లేనివన్నీ సబ్జా మీద పైన అయితే వేస్తున్నాను. ఈ క్లీనింగ్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే మిడిల్‌లో కన్నయ్య అల్లరి చేయడం, మళ్ళా ఆపేసి కన్నయ్యతోని ఆడుకోవడం, కన్నయ్యని ఆడిపిస్తూ ఉండడం. మళ్ళా కన్నయ్యని పనుకోబెట్టి కొంచెమైతే సదిరేశాను. అప్పటికే మధ్యలో లేసాడు. ఆ తర్వాత మళ్ళీ కన్నయ్యని ఆడిపిస్తూ సైడ్‌కి పంచేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నైట్ టైమ్ అన్నమాట. కన్నయ్య పనుకున్న తర్వాత ఇక్కడ నేనైతే సదురుతూ ఉన్నాను. పిల్లలున్న ఇంట్లో అయితే ఇలానే ఉంటుందనుకుంటా నాకు తెలిసి. ఒక పని మీద మొత్తం మనం కాన్సంట్రేషన్ అయితే పెట్టలేము. ఎందుకంటే వాళ్ళతో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ పనులు కూడా చూసుకోవాలి ఇంట్లో. ఈరోజు మనం కిచెన్ క్లీన్ చేస్తున్నాం. కానీ నిజానికి మన మనసుని కూడా కొంచెం క్లీన్ చేస్తున్నాం. అనవసరమైన వస్తువులు మనం కిచెన్ రూమ్‌లో నుంచి ఎలా తీసేస్తున్నామో, మన జీవితంలో నుంచి కూడా అనవసరమైన ఆలోచనలు తీసేయాలి. అప్పుడు జీవితం చాలా హాయిగా ఉంటుంది. మీరు కూడా ఈరోజు ఈ వీడియో చూసినందుకు మీ ఇంట్లో ఒక చిన్న మూల అయినా క్లీన్ చేస్తే, ఈ వీడియో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటో నాకు గూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి, మీరు కూడా నాకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి.
మనం ఒకరి దగ్గర నుంచి ఒకరం నేర్చుకుందాం. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చిందనే కోరుకుంటున్నాను. చాలా కష్టపడి తీశానండి. తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ చాలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆగండి, ఆగండి. అసలు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరందరూ? ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్‌లో మంచి మంచి కంటెంట్ ఇంకా తీసుకొస్తాను ముందు ముందు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకొచ్చాను. చాలా థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. సజెషన్ చేయండి కొంచెం ఎవరైనా. అంతవరకు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటి మొత్తం చూపియకుండా అప్పుడే బాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? సరే చూసేయండి. చూసాక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయాలి మరెలా ఉందో. మీరు చేస్తారు నాకు తెలుసు. సరే, సరే చూసేయండి.